ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. విలువలు మర్చిపోయి ఇష్టారీతిలో వ్యవహరించి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పరువు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా ఎంతకైనా తెగిస్తున్నారు. పరాయి వ్యక్తి మోజులో పడి దారుణాలు కోడిగాడుతున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రగిలిస్తున్నాయి. ఈ క్రమంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ వరుసకు మరిదైన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వీరి వివాహేతర సంబంధం గురించి ఇంట్లో తెలిసిపోయింది. చివరకు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. వీరి అక్రమ సంబంధం ఇంట్లో తెలియడంతో బయటపడిపోయిన ఈ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్నవారు వివాహేతర సంబంధానికి బలైపోయారు. జలాశయంలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుత్తి మండలం బేతాపల్లికి చెందిన నిజామా వరుసకు మరిది అయిన తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మహబూబ్ పాషాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా వీరి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే 2 రోజుల కిందట ఇంటి నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. ఎట్టకేలకు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఈ జంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. పరువు పోతుందని భావించి కుటుంబ సభ్యులకు ముఖాలు చూపించుకోలేక పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.